ముందు ఇంట్లో ఖాళీగా కూర్చున్నారా? అయితే మీకోసం మీ ఆటోలు చూసారా ఎన్ని ఎదురు చూస్తున్నాయో. నేను ఈ విషయంపై వీడియో చేశాను కదండి. నాకు ప్రైవేట్ గా ఒక అతను అయితే మెసేజ్ చేయడం జరిగింది. ఐడి అది మెన్షన్ చేయొద్దు అన్నాడు, కానీ ఈ విషయం అందరికీ తెలియజేయమన్నారు. ఎందుకంటే ఆయన మళ్ళీ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అంటే బాగా క్లోజ్ అంట వాళ్ళకి. ఈ ట్రూత్ తెలిసి ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో అయితే మనకు చెప్పడం జరిగింది. 24,500 శాలరీ ఇస్తా అన్నారు. శాలరీ అయితే పూర్తిగా రాదండి. ఎలాగంటే మీరు ఖచ్చితంగా 12 అవర్స్ డ్యూటీ అయితే చేయాలి. అంటే 1 అవర్ లంచ్కి 11 అవర్స్ అయితే డ్యూటీ చేయాలి. 25 రైడ్స్ కంప్లీట్ చేయాలి. 2,100 అయితే అమౌంట్ మీరు చేయాలి. ఒకవేళ 25 రైడ్స్ కంప్లీట్ అవ్వకుండా 2,100 అమౌంట్ చేసినా 25 రైడ్స్ అయితే కంప్లీట్ చేసి తీరాలి. ఒకవేళ 25 రైడ్స్ కంప్లీట్ చేసి 2,100 అమౌంట్ అవ్వకపోయినా ఆ అమౌంట్ కూడా చెయ్యాలి. మనం జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు మీ ఆధార్, పాను, డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ తీసుకుంటారండి. డూప్లికేట్ కాదు, ఒరిజినల్ మాత్రమే తీసుకుంటారు. హాస్టల్ ఫెసిలిటీ ఇస్తారు. దాని తగ్గ కటింగ్ లైన్ అన్ని అందులో కట్ చేసుకుంటారు. మీరు తీసుకెళ్తున్న బండికి ఏదైనా రిపేర్ వస్తే ఆ రిపేర్ నిమిత్తం వాళ్ళ టీం వచ్చి చేస్తదండి. అంటే మీరు రన్నింగ్ లో ఉండగా ఏమైనా రిపేర్ వస్తే ఆ వెహికల్ కి టీం వచ్చి చేస్తుంది. ఆ టీం హైదరాబాద్ లో ఎక్కడి నుంచో రావాలంటే కష్టం, కానీ వచ్చి చేస్తుంది. రైట్, అంతా బాగానే ఉంది. కాకపోతే ఆ రోజు శాలరీ మీకు పడదు. అంటే ఎన్ని అవర్స్ అయితే వర్క్ చేశారో అన్ని అవర్స్ బట్టి టైం చూసి మిగతా శాలరీ కట్ చేసేస్తారు. ఆ రోజు మీకు లేనట్టే అమౌంట్. అంటే వెహికల్ స్టార్ట్ చేసి 2 అవర్స్ అయిందండి వర్క్ లోకి వచ్చి. 2 అవర్స్ తర్వాత ఆటో కనుక రిపేర్ వస్తే మటుకు ఆ 2 అవర్స్ అమౌంట్ ఇస్తారు. మిగతా మీకు ఆ రోజు ఉండదు. నెక్స్ట్ శాలరీ కూడా టైం టు టైం ఎవరు అక్కడ గట్టిగా అడిగిన వాళ్ళకి ఒకలాగా, అడగలేని వాళ్ళకి ఒకలాగా అయితే టైం గడుపుతూ ఉంటారు. అంటే బిల్ పెట్టాము, శాలరీ రాలేదు, ఇంకా వస్తే మా దగ్గర ఎందుకు ఉంచుకుంటాము, ఇస్తాము అని మాట్లాడతారండి. నెక్స్ట్ ఈ వీడియోస్ని చూసి చాలా మంది అమాయకులు నిజం అనుకొని నమ్మి 24,500 అంటే తక్కువ కాదు, ఎక్కువ వస్తుందని చెప్పి ఆలోచించి అక్కడికి వెళ్తుంటే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయండి. మీరు జాయిన్ అయిన తర్వాత శాలరీ డిలే అవుతుంది ఏంటని మీరు గట్టిగా అడిగితే అలా చెప్తారు. మీకు ఇష్టం లేకుండా మానేద్దాం అనుకుంటే ఆధార్, పాను, డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళ దగ్గర ఒరిజినల్ ఉండిపోతాయి. వాళ్ళు అది ఇవ్వడానికి కూడా నెలల తరబడి తిప్పుతారంటండి. నెక్స్ట్ వాళ్ళ కంపెనీలో ఒక 100 మంది ఉంటే డ్రైవర్లు, 100 మందిలో 10 మంది మాత్రమే చేయగలుగుతున్నారు. అది కూడా వాళ్ళు డైలీ 12 అవర్స్ అంటే మాట్లాడండి. అదొక గంట లంచ్ తీసండి. 11 అవర్స్ అంటే మాటలా చెప్పండి. ఆ 11 అవర్స్ డైలీ కష్టపడ్డా అంటే మామూలు విషయం అయితే కాదు. మీరు ఇలాంటి కంపెనీస్ లో జాయిన్ అయ్యేటప్పుడు చాలా క్షుణ్ణంగా ఆలోచించండి, వివరంగా కనుక్కోండి. అందులో జాయిన్ అయిన వాళ్ళని తెలుసుకొని అడిగి మీరు జాయిన్ అవ్వడం మంచిదండి. ఎవరు మోసపోవద్దు. ఇదే నా కోరిక. జై డ్రైవర్ అన్న.